శ్రీమాత్రే నమః. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. హిందువులకు అత్యంత పవిత్రమైన పండుగలలో ఉగాది పండుగ ఒకటి. ఈ సంవత్సరం మార్చి 30వ తేదీన ఆదివారం నాడు ఉగాది పండుగ వచ్చింది. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాము. ఉగాది రోజున చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. అలాగే ఉగాది రోజున చేసే కొన్ని పరిహారాలతో ఈ సంవత్సరమంతా అష్టైశ్వర్యాలతో జీవించవచ్చు. ఉగాది పండుగ పూజా విధానం: ఏ సమయంలో పూజ చేసుకోవాలి, ఏ సమయంలో ఉగాది పచ్చడిని తినాలి, ఉగాది రోజున ఖచ్చితంగా పాటించాల్సిన నియమాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా అందరూ ఈ వీడియోని లైక్ చేసి జై శ్రీకృష్ణ అని చిన్న కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయటం మర్చిపోకండి. ఉగాది రోజున ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్రలేచి తప్పనిసరిగా ఇంట్లో పూజ చేసుకోవాలి. ఉగాది రోజున లక్ష్మీదేవిని పూజిస్తే ఈ సంవత్సరమంతా డబ్బు సమస్యలు లేకుండా మీ ఇంట్లో పుష్కలంగా డబ్బు ఉంటుంది. ఉగాది రోజున ఇంట్లో పూజ చేసేవారు ఉదయం 5 గంటల నుండి 7:30 మధ్యలో ఇంట్లో పూజ చేసుకోవాలి. ఈ సమయంలో ఇంట్లో పూజ చేయలేని వారు ఉదయం 9 గంటల నుండి 12 గంటల మధ్యలో ఇంట్లో పూజ చేసుకోవాలి. ఉగాది రోజున ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోవాలి. ఇలా చేయటం వల్ల మీ ఇంటికున్న అష్టదరిద్రాలు తొలగిపోయి మీ ఇంటికి ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఇంటి ముందు ముగ్గులు వేసి ఇంటి గుమ్మాన్ని మామిడి తోరణాలతో అలంకరించుకోవాలి. ఉగాది రోజున తప్పనిసరిగా మామిడి తోరణాలు కట్టుకోవాలి. విశేషంగా ఉగాది పండుగ రోజున ఇంట్లో ఖచ్చితంగా పాలు పొంగించాలి. ఎవరైతే ఇంట్లో పాలు పొంగిస్తారో అలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. ఉగాది రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు పాలతో చేసిన నైవేద్యాన్ని దేవునికి నివేదించాలి. ఉగాది రోజున ఇంట్లో పూజ చేసే ఆడవారు కాళ్లకు పసుపు రాసుకుని కుంకుమ బొట్టు పెట్టుకుని దేవుడిని పూజించాలి. ఉగాది రోజున ఎర్ర గులాబీలతో దేవుడిని పూజించాలి. గులాబీ పూలతో ఇంట్లో పూజ చేసుకుంటే ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది. ఉగాది రోజున ఇంట్లో పూజ చేసేవారు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే చాలా మంచిది. ఆవు నెయ్యితో సమస్త దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి ఆవు నెయ్యితో దీపారాధన చేయటం వల్ల ముక్కోటి దేవతల ఆశీర్వాదాన్ని సులభంగా పొందవచ్చు. ఉగాది పచ్చడిని తయారు చేసుకొని దేవునికి నైవేద్యంగా సమర్పించాలి. ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఉగాది పచ్చడి తినాలి. మరీ ముఖ్యంగా ఈ ఉగాది పండుగ రోజున మీ పూజా గదిలో స్వస్తిక్ గుర్తును వేయండి. ఉగాది రోజున ఇంట్లో స్వస్తిక్ గుర్తుని వేసుకుంటే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. మీ ఇంటిపై ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఉంటుంది. ఉగాది రోజున ఎరుపు రంగు వస్త్రాలను ధరిస్తే విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది. ఎరుపు రంగు శ్రేయస్సుకు చిహ్నంగా పరిగణించబడుతుంది. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో ఎరుపు రంగు వస్త్రాలను ధరిస్తే ఈ ఏడాది పొడవునా మీకు అదృష్టం కలిసి వస్తుంది. లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన వాటిలో తమలపాకులు ఒకటి. కాబట్టి ఉగాది రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు తమలపాకులను తప్పనిసరిగా పూజలో పెట్టుకోవాలి. మీ పూజా గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు 5 తమలపాకులను పెట్టి ఇంట్లో పూజ చేసుకోండి. పూజ పూర్తయిన తర్వాత ఆ తమలపాకులను మీ బీరువాలో పెట్టుకోండి. ఈ సంవత్సరం అంతా ఎటువంటి డబ్బు కష్టాలు లేకుండా మీ ఇంటి ఆదాయం రెట్టింపు అవుతుంది. లక్ష్మీదేవి ఆశీర్వాదం సులభంగా పొందాలనుకునేవారు ఉగాది రోజున తులసి మొక్కను పూజించండి. తులసి కోటలో ఒక దీపం వెలిగించి తులసిని పూజించిన వారికి ఈ సంవత్సరమంతా తిన్నా కరగని ఐశ్వర్యం సిద్ధిస్తుంది. విష్ణుదేవుడు రావి చెట్టులో కొలువై ఉంటారు. కాబట్టి ఈ ఉగాది రోజున సాయంత్రం సమయంలో రావి చెట్టుకు 5 ప్రదక్షిణాలు చేసి రావి చెట్టుకు నమస్కారం చేసుకుంటే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. మీ ఇంట్లో లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఉగాది రోజున మీరు స్నానం చేసేటప్పుడు
నీటిలో 2 యాలకులు, అలాగే 2 ఎర్రని పుష్పాలు వేసి, అలానే కొంచెం పసుపు వేసి స్నానం చేయండి. ఇక మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. ఈ ఉగాది రోజు సాయంత్రం సమయంలో ఇంటి ముందు 2 దీపాలు వెలిగించండి. ఉగాది రోజున సాయంత్రం సమయంలో ఏ ఇంటి ముందైతే 2 దీపాలు వెలుగుతూ ఉంటాయో అలాంటి ఇళ్లల్లోకి ముక్కోటి దేవతలు అడుగు పెడతారు. మీ ఇల్లంతా కనకవర్షంతో నిండిపోతుంది. ఈ ఉగాది రోజున తప్పనిసరిగా ఉప్పును మీ ఇంటికి తెచ్చుకోండి. ఉగాది రోజున ఉప్పు కొంటే మీ ఇంటి ఐశ్వర్యానికి లోటు లేకుండా ఉంటుంది. ఇక ఈ సంవత్సరం అంతా పట్టిందల్లా బంగారం అవుతుంది. అపార ధనయోగం కలుగుతుంది. కాబట్టి ఉగాది రోజున ఉప్పు కొని మీ పూజా గదిలో దేవుడి ముందు పెట్టి ఆ తర్వాత మీ వంటగదిలో పెట్టుకుని వంటల్లో వాడుకోవచ్చు. ఉగాది రోజున కొత్త పనులు ప్రారంభించడం చాలా మంచిది. గల్లుప్పును లక్ష్మీదేవి స్వరూపంతో పోలుస్తారు. కాబట్టి ఉగాది పండుగ రోజున ఒక గుడ్డలో కొంచెం రాళ్ళ ఉప్పును వేసి మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి. తద్వారా లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. ఈ సంవత్సరం అంతా మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. అలాగే ఉగాది పండుగ రోజున లక్ష్మీ గణపతి విగ్రహాన్ని మీ ఇంటికి తెచ్చి మీ పూజా మందిరంలో పెట్టుకుంటే ఈ కొత్త సంవత్సరంలో అన్ని శుభాలే జరుగుతాయి. మరీ ముఖ్యంగా ఈ ఉగాది రోజున ఏదైనా దేవాలయానికి వెళ్ళి దేవుడిని దర్శించుకోండి. ఉగాది రోజున దేవాలయాలకు వెళ్తే మీ ఇంటిపై దేవతల ఆశీర్వాదం ఉంటుంది. లక్ష్మీదేవి సముద్రం నుంచి ఉద్భవించింది. దక్షిణావృత శంఖాలు కూడా సముద్రంలో ఉద్భవించాయి. కాబట్టి శంఖం లక్ష్మీదేవికి సోదరులుగా చెప్పారు. మీ పూజా గదిలో పెట్టుకుంటే ఈ సంవత్సరం అంతా మీ ఇంట్లో పుష్కలంగా డబ్బు ఉంటుంది. ముఖ్యంగా ఈ ఉగాది రోజున బ్రాహ్మణుడు చెప్పే పంచాంగాన్ని తప్పనిసరిగా వినాలి. ఈ కొత్త సంవత్సరంలో మీ తల్లిదండ్రులు ఆశీర్వాదం తీసుకుంటే మీ సంపద పెరుగుతుందని గుర్తుంచుకోండి. కాబట్టి ఈ ఉగాది పండుగ రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో ఈ విధంగా పూజ చేసుకుంటే అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు కలుగుతాయి. చూశారు కదండి. ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి జై శ్రీకృష్ణ అని చిన్న కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ కుటుంబ సభ్యులకు, మీ శ్రేయోభిలాషులకు, మీ సహోదరులకు ఈ వీడియోని షేర్ చేయండి. ధన్యవాదములు. జై శ్రీకృష్ణ.